మన రక్షకుడును ప్రియకుమారుడు అయినటువంటి నజరేయుడు యేసు నామమున మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నటను బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. ఎలాగూ ప్రార్థన చేయవలను అనే అంశాలను మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి ఒక అంశమును మనము జ్ఞాపకము చేసుకునేదము. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ననుదనిదియే. అనగా ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన, అనగా దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదే అధ్యాయము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ఒకవేళ చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమవుదుము. అనగా దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన, అనగా దేవునితో సమీపించినటువంటి సమయములో మన హృదయము దోషారోపణ చేయకుండా, అనగా హృదయములో పాపము లక్ష్య పెట్టకుండా పాపమును తీసివేసుకొని ప్రభువును మనము సమీపించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ రీతిగా సమీపించుట దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. 22వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, అనగా ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థనలలో మనము ఆయన ఆజ్ఞలను గైకొనవలసినటువంటి వారమై ఉంటున్నాము. అదే రీతిగా ఆయన దృష్టికి మనము ఇష్టమైనటువంటివి చేయవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయములో వ్రాయబడినటువంటి లేఖన భాగమును మనము చదువుకుందాం. 7వ వచనము మనము చూచినట్లయితే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండనెడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు ప్రభువు లేక అది మీకు అనుగ్రహింపబడును అని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనగా దేవునికి ఇష్టానుసారముగా నడుచుకునేవలను. అదే రీతిగా మన మనవులు కూడా ఆయనకు ఇష్టానుసారముగా ఉండిన ఎడల దేవుడు అట్టి ప్రార్థనను అట్టి మనవులను ఆలకించువాడై ఉన్నాడు. చూడండి, మన యొక్క పిల్లలు వారికి ఏమైనా కావాలి అని అనుకున్నటువంటి పరిస్థితులలో వారు మనలను సమీపిస్తూ ఉంటారు. సమీపించి మనకి ఏది ఇష్టమో ఆ రీతిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనగా లేకపోతే డాడీ నీకు ఇది కావాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా అని మనకు అవసరము లేకపోయినప్పటికీ కూడా పనులు కల్పించుకుని మరి ఆ పని చేస్తూ వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క ఆలోచన, వారు ఏమి కోరుకుంటున్నారో అది సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఏలోక రీతిగా తల్లిదండ్రులము మనము మనకు పిల్లల యొక్క అవసరతలను గుర్తించి వారు ఏది కోరుకుంటున్నారో గ్రహించి మనకి ఇష్టానుసారముగా జీవిస్తూ బ్రతికి అడిగినట్లయితే మనము వారి యొక్క కోరికలను మన్నించి తీర్చడానికి ముందుకు సాగుతూ ఉంటాం. అదే రీతిగా మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే ఆశపడుతూ ఉంటున్నారు. ఏ రీతిగా ఏలోకపరమైనటువంటి తల్లిదండ్రులుగా ఉంటూ పిల్లల నుంచి మనం ఏది ఆశిస్తూ ఉంటామో అదే రీతిగా పరమందు ఉన్నటువంటి తండ్రి కూడా అదే రీతిగా ఆయన ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, మనము ఆయన ఆజ్ఞలో బ్రతుకుతూ ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ నడుచుకొని ఒకవేళ ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి మనకు జవాబును అనుగ్రహించు వాడై ఉన్నాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చివరలో మనము చూస్తే, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి దేవుని చిత్తము ఏది అనగా ఆయన ఆజ్ఞలో గైకొడుస్తూ ఆయన చిత్తానుసారముగా మనము నడవవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో
ఒకవేళ వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. కాబట్టి మన ప్రార్థన దురుద్దేశముతో కాకుండా దేవుని చిత్తానుసారముగా ప్రార్థన మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ రీతిగా మనము ప్రభువును సమీపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ రీతిగా సమీపిస్తూ ఆ రీతిగా మనము ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు అట్టి ప్రార్థనను ఆలకించువాడై ఉన్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన యొక్క చిత్తము ఏమిటి అనంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి. అందరి సర్వ మానవాళి కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. సమస్త పరిశుద్ధుల యొక్క సంఘ క్షేమాభివృద్ధి గురించి మనం ఏమి చేయాలా? ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదే రీతిగా వాక్యమును అందిస్తున్నటువంటి దైవజనులను బట్టి, సేవకులను బట్టి, సంఘ కాపురులను బట్టి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ రీతిగా దేవుని చిత్తానుసారముగా ఏలోక మాలిన్యం అంటకుండా మనలను మనము కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ మరి విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ప్రభువును మనము సమీపించినట్లయితే అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఘట్టమును ఏ రీతిగా కాపాడుకోవలనో అది ఎరుగుటయే దేవుని యొక్క చిత్తమని వాక్యము సెలవిస్తుంది. ఆ రీతిగా వాక్యము ద్వారా ఆయన యొక్క అడుగు జాడలలో ప్రభువునికి ఏది ప్రీతికరమో ఆ రీతిగా చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఒకవేళ మనం ప్రార్థించినట్లయితే అట్టి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. తన దీవెనలతో ఆయన మనలను నింపువాడై ఉంటున్నాడు. ఆ రీతిగా మన హృదయాలు ఉదయకాల సమయంలో ప్రభువుకు సమర్పించుకుందాం. అట్టి నిశ్చయతతో ఆ రీతిగా ఒక తీర్మానముతో ప్రభు యొక్క తీర్మానముతో మనం ముందుకు సాగుతూ ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదములు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము పొందుకొని ఈ దినమంతటిలో అట్టి కృపతో దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఈ రీతిగా ఉదయకాల సమయంలో ప్రభువా నీ యొక్క చిత్తమును ఎరుగుట, ఆ చిత్తానుసారంగా ప్రార్థించుట ప్రభువా మరి మా యొక్క విశ్వాస జీవితానికి ఎంతో ప్రయోజనకరము, అది మీకు ప్రీతికరమైన ప్రభువా నీ వాక్యం ద్వారా తెలుసుకున్నట్టుకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచి అట్టి దీవెనలు మేము పొందుకుని ఈ ఉదయకాలం అంతటిలో ప్రభు యొక్క దినమంతటిలో అట్టి శక్తితో, బలముతో, ఆదరణతో జీవించుటకు, నీ సాక్షిగా బ్రతుకుటకు నీ కృపను కుమ్మరించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.